వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ నేర్చుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుంది. సో డౌట్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కొద్దిగా క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి డిస్కస్ చేద్దాం. సో చూద్దాం ఇప్పుడు వీడియోలోకి. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా, షార్ట్ అండ్ స్వీట్గా. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి మరి? మీరు ఇప్పుడు చాలామంది స్కూల్లో ఉన్నప్పుడు కూడా నేర్చుకుంటున్నారు. స్కూల్ 10th 9th వాళ్ళు కూడా మన తర్వాత ఇంటర్కి వచ్చిన తర్వాత అయినా మనం బీటెక్ వచ్చిన వెంటనే మనకు స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అకాడమిక్స్లో ఇప్పటివరకు లేకపోయినా ఇంటర్ వరకు బీటెక్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. సో బీటెక్లో మనం బీటెక్ ఫస్ట్ ఇయర్లో సి అయితే నేర్చుకోవాల్సింది. సి ఉంటుంది మ్యాక్సిమం అన్నీ లైక్ ఏమంటారు బేసిక్స్ అయితే. ఈసీ కానీ సిఎస్సి వాళ్ళకి కానీ చాలామందికి అయితే అన్ని గ్రూప్స్లలో సి లాంగ్వేజ్ అయితే ఇంక్లూడ్ చేస్తారు. సో సి లాంగ్వేజ్ అయితే ఇంక్లూడ్ చేస్తారు. మరి మనం ప్లేస్మెంట్స్ కోసమైనా లేకపోతే ఏ లాంగ్వేజ్ ఫస్ట్ నేర్చుకోవాలి, ఫస్ట్ ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో మనకి ఏమేమి ఉన్నాయి మెయిన్గా రాద్దాం. పైథాన్, జావా, C++, ఇంకా గోలాంగ్, ఇంకా మనం మెయిన్ తీసుకుంటే 3 మనకు తెలిసిన పేర్లు ఎక్కువ ప్లేస్మెంట్స్ కోసం. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు ఏ లాంగ్వేజ్ చూజ్ చేసుకున్నా దాంట్లో ఫండమెంటల్ స్ట్రాంగ్ అవ్వాలి. మళ్ళీ మనం దాంతో జాబ్ కొట్టేటట్టు ఉండాలి. అంటే మనం ఇప్పుడు బేసిక్గా జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే కోసం చెప్తున్నాం కాబట్టి ఈవెన్ మీరు ఏదైనా మంచిగా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి స్టార్ట్అప్ చేస్తారా లేకపోతే ఫ్రీలాన్సింగ్ చేస్తారా అది మీ ఇష్టం. తర్వాత నెక్స్ట్ సో ఏ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయాలి దాని కూడా చెప్తున్నాను. సో నేనైతే ఈజీ, మోడరేట్, హార్డ్ లెవెల్ ఇస్తాను. ఈజీ, హార్డ్, మోడరేట్. ఓకే మీది మీడియం. సారీ అండి. ఈజీ, మీడియం, ఇది హార్డ్ లెవెల్ అనుకోండి, మోడరేట్ లెవెల్. ఓకే. సో ఈజీలో ఏమొస్తుందంటే పైథాన్ వస్తుంది, ఇక్కడ జావా వస్తుంది, ఇక్కడ C++ వస్తుంది. సో మీరు ఏది చూజ్ చేసుకుందాం అనుకుంటారు? ఈజీ నేను చెప్పేది ఏంటంటే మీరు వన్స్ ఈజీ లాంగ్వేజ్ నేర్చుకున్నాను అనుకోండి, వన్స్ హార్డ్ లాంగ్వేజ్కి షిఫ్ట్ అవుదామంటే వన్స్ ఒక సినియర్ మీరు చెప్పేది దీంట్లో ఇంక్లూడ్ చేసేది అంటే చాలాసార్లు చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరు ఒక్క లాంగ్వేజ్ నేర్చుకుంటే జస్ట్ ప్లేస్ అవుతారు. కానీ కంపెనీకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే సపోజ్ మీరు పైథాన్ మీద వెళ్ళారు, పైథాన్ నేర్చుకొని పైథాన్ మీద ఇంటర్వ్యూ ఇచ్చి జాబ్ క్రాక్ చేశారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్ జావా మీద ఉందనుకోండి, జావా నేర్చుకోవాల్సి వస్తుంది. మీరు కావాలంటే చూడండి చాలామంది నేర్చుకుంటారు. సో అప్పుడు మీరు ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వస్తుంది. మీరు వన్స్ ఇప్పుడు పైథాన్ అనేది ఈజీ లాంగ్వేజ్, ఈజీగా నేర్చుకోవచ్చు. కంపేర్ టు నేను పైథాన్ అనేది మొత్తం ఈజీ అని చెప్పట్లేదు, కానీ కంపేర్ చేస్తే ఈజీనే కదా మిగతా లాంగ్వేజ్ తోటి. సో పైథాన్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. సో వన్స్ మీరు పైథాన్ నేర్చుకున్న తర్వాత టఫ్ లాంగ్వేజ్ షిఫ్ట్ అవుదామంటే, హార్డ్ ఉన్న లాంగ్వేజ్, మోడరేట్ లెవెల్ ఉన్న లాంగ్వేజ్ షిఫ్ట్ అవుదామంటే మీకు ఇబ్బంది అవుతుంది. ఒకవేళ స్టార్టింగే టఫ్, హార్డ్ లెవెల్స్ ఉన్న లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకుందామంటే అప్పుడు ఈజీ నేర్చుకుందామంటే స్టార్టింగ్లోనే ట్రబుల్ వస్తుంది. అబ్బా ఇంత టఫ్లా ఇవన్నీ నేర్చుకోవాలని అనిపిస్తుంది. సో నేను ఇచ్చే ఏంటంటే మీడియం ఉన్న లాంగ్వేజ్ చూజ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఈజీది నేర్చుకోవచ్చు, మీడియంది కూడా కవర్ చేయొచ్చు, టఫ్ లెవెల్ కూడా ఈజీగా వెళ్ళచ్చు. ఓకే. కానీ నేను చెప్పేదంటే ఫైనల్గా మీ ఇష్టం. ఒకవేళ మీరు సితో స్టార్ట్ చేద్దామన్నా ఓకే, సి లాంగ్వేజ్తో స్టార్ట్ చేసినా ఓకే బేసిక్స్. ఎందుకంటే మీరు స్కూల్లో ఉంటారు, కొందరు కాలేజ్ లెవెల్లో ఉన్నా లేకపోతే బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఎలాగో మీకు సి లాంగ్వేజ్ ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ సెమిస్టర్ ఉన్నప్పుడు అక్కడ కూడా సి లాంగ్వేజ్ నేర్చుకోండి. కానీ నేను చెప్పేది మళ్ళీ ఏంటంటే ప్లేస్మెంట్స్కి మన క్యాంపస్ ప్లేస్మెంట్ అయినా ముందు నుంచి C++, జావాకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి. ఓకే. సి లాంగ్వేజ్ ఎందుకంటే ఊప్స్ కాన్సెప్ట్ ఉండదు. ఊప్స్ కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఊప్స్ కాన్సెప్ట్ ఉన్న లాంగ్వేజ్ నేర్చుకోవాలి మనం, తప్పదు. ఊప్స్ కాన్సెప్ట్ ఉన్న లాంగ్వేజ్ నేర్చుకుంటే మనం క్యాంపస్లో ప్లేస్మెంట్స్కు మనకు దాని నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, మళ్ళీ మనకు దానిపైన వర్క్ ఉంటుంది కాబట్టి సో దానివల్ల మనం జాబ్ క్రియేట్ చేయొచ్చు. C++, జావా ప్లేస్మెంట్స్ కోసం. ఇప్పుడు పైథాన్ కూడా ప్రజెంట్ పైథాన్. సో ఈ 3 లాంగ్వేజ్లో నేను ప్లేస్మెంట్స్ కోసం అయితే చెప్తున్నాను. ఇక్కడ మెయిన్గా మన ప్లేస్మెంట్స్. సో C++ అన్నా జావా అన్నా పైథాన్ అన్నా నేర్చుకోండి. సో మీరు 3 లాంగ్వేజ్లో మీడియం లెవెల్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు అంటే జావా. ఒకవేళ మీరు జావా స్టార్ట్ చేసి ఉంటే జావా వెళ్ళిపోండి. ఒకవేళ మీరు పైథాన్ స్టార్ట్ చేసామన్నా నాకు పైథాన్ నేర్చుకోవాలంటే పైథాన్ నేర్చుకోండి.
కానీ మీరు కంపెనీకి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు మీకు ప్రాజెక్ట్ సంబంధించి లాంగ్వేజ్ షిఫ్ట్ కొట్టాల్సి వస్తుంది, ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వస్తుంది. సో తప్పకుండా నేర్చుకోండి అప్పుడు. అదే ఎందుకంటే ఒక్కసారి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చారంటే మీరు ఈ ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. సో మనం ఇక్కడ ఏ లాంగ్వేజ్ ఫస్ట్ నేర్చుకోవాలంటే నేను చెప్పాను మీకు, మీ ఒపీనియన్ అది కాదు. నేను ఈజీ లెవెల్ చెప్పాను, మీడియం లెవెల్ చెప్పాను, హార్డ్ లెవెల్. మరి సి నేర్చుకుంటే ఎందుకు అన్న జాబ్ రాదా అంటే, సిలో మనకు ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఉండదు, క్లాస్ అనే కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ ఉండదు. సో దానికోసం సి నేర్చుకోండి ఫస్ట్. మీకు మంచిది, అది బేసిక్స్ కవర్ అవుతాయి సి నేర్చుకున్నా కూడా. మీకు టైం ఉంటే నేర్చుకోండి, ఓకే. సో అదొకటి. సో మీకు ఈజీ, మీడియం, హార్డ్ లెవెల్ ఇచ్చాను. కానీ మీరు ఏ లాంగ్వేజ్ అన్నా వన్ లాంగ్వేజ్కి స్టిక్ అండి. నేను ఇప్పుడు 3 చెప్పాను, 3 నేర్చుకుంటాను ఒకసారి కాదు, 2 కాదు, స్టిక్ టు వన్ లాంగ్వేజ్. ఇది నేను చాలా వీడియోలో ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ సోది అనుకున్నా నేను అదే చెప్తాను. ఎందుకంటే స్టిక్ టు వన్ లాంగ్వేజ్ ఫస్ట్. దీంట్లో ప్రో అండి. ఒక లాంగ్వేజ్లో ప్రో అయిన తర్వాత కావాలంటే మీరు ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోండి. అప్పుడు ఒకటేసారి మా ఫ్రెండ్ నేర్చుకుంటున్నాడు కానీ నేను ఇంకో లాంగ్వేజ్, మా ఫ్రెండ్ జావా నేర్చుకుంటున్నాను, నేను పైథాన్ నేర్చుకుంటున్నాను, మళ్ళీ పైథాన్ కొన్ని రోజులు నేర్చుకొని తర్వాత దానిలో నేర్చుకోవడం అది కాదు. ఎందుకంటే సింటాక్స్ అనేది ఈ సింటాక్స్ ఆ సింటాక్స్ కలిపిస్తారు మీరు నేర్చుకునేటప్పుడు. వన్స్ మీరు నేర్చుకున్న తర్వాత ఏం కాదు. సో మీరు స్టిక్ టు వన్ లాంగ్వేజ్. సో ప్లేస్మెంట్స్ కోసం అయితే చెప్పాను కదా, ప్లేస్మెంట్స్ కోసం అయితే C++, జావా, పైథాన్ నేర్చుకోండి. ప్లేస్మెంట్స్ కోసం మనం ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి, 3 కాదు. ఫస్ట్ అయితే ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి, మళ్ళీ మీ ఇంట్రెస్ట్ ప్రకారం ఎన్నైనా నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి. సో మీ ఒపీనియన్, మీ ఇష్టం అది. మీరు ఏ లాంగ్వేజ్ అయినా ఫస్ట్ స్టార్ట్ చేయొచ్చు. నేను ఈజీ లెవెల్ చెప్పాను, మోడరేట్ లెవెల్ చెప్పాను, హార్డ్ లెవెల్ చెప్పాను. అది మీ కంఫర్టబుల్కి వదిలేస్తున్నాం. అది ఏ లాంగ్వేజ్ అయినా ఫస్ట్ నేర్చుకోవచ్చు, అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఓకే. సో మీరు ఏ లాంగ్వేజ్ తోటైనా స్టార్ట్ చేయొచ్చు. అది మీ మైండ్ సెట్కి తగ్గట్టు మీరు ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకొని మీకు ఏది ఈజీ అనిపిస్తుంది, మీకు తగ్గట్టు మీకు ఏది సూటబుల్ అవుతుంది, మీరు ఏది కంఫర్ట్ అది చూస్ చేసుకోండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.